వెళ్దాం. కడపలో సిచ్యువేషన్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రమేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రమేష్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక వృద్ధుడు కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది ఎండ వేడిమికి తాడలేక. మరి టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి బ్యాంకులో అమౌంట్ పడలేదు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్షయ, కడప జిల్లా వ్యాప్తంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రూరల్ ఏరియాల్లో మాత్రం ఇప్పటికి వరకు బ్యాంకుల వద్ద బారులు తిరుగుతూ ఉన్నారు. కాకపోతే సర్వర్లు పనిచేయకపోవడం ఒక సమస్య అయితే, అదేవిధంగా చాలా మందికి ఆధార్ కార్డు లింక్ కాకపోవడం, మరొక విధంగా అయితే పాన్ కార్డు వంటివి లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే చాలా వరకు వృద్ధుల యొక్క అకౌంట్లు ఎక్కువ రోజుల పాటు, అంటే దాదాపు 6 నెలల పాటు మానిటరింగ్ చేయకపోవడం వల్ల చాలా అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. వాటిలో అమౌంట్ పడినప్పటికీ కూడా డ్రా చేసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. కాకపోతే ఇప్పటికే మనం తీసుకున్నట్లయితే ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి టౌన్ లో ఒక వృద్ధుడు బ్యాంకు దగ్గరికి వచ్చి ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకు ఎదుటే కుప్పకూలి చనిపోయినటువంటి పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. అయితే చాలా మంది వృద్ధులు కూడా ఇదేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నాయి. మనం రాజంపేట, రాయచోటి, అదేవిధంగా బద్వేలు, ప్రొద్దుటూరు, సో ఈ ప్రాంతాలన్నీ కూడా తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆధార్ కార్డు లింక్ కాలేదని చాలా మంది ఇబ్బంది పడి వెనక్కి వెళ్తూ ఉంటే, మరికొంతమందికి మాత్రం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డు ఈ బ్యాంక్ కాదు వేరే బ్యాంకుకి వెళ్ళిందంటూ కూడా చెప్తూ ఉన్నారంటూ. కాకపోతే మరికొంతమంది బ్యాంకర్స్ అయితే సర్వర్లు పనిచేయడం లేదని చెప్పి వృద్ధులు అక్కడ నిలబెట్టేసిన పరిస్థితి నెలకొని ఉన్నాయి. దీంతో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయం 8 గంటల నుంచే వృద్ధులందరూ కూడా బ్యాంకుల దగ్గరకు వచ్చి కాపు కాసుకుంటున్నారు. ఎందుకంటే తమ వంతు ముందు వస్తుంది, తాము ముందుగా అక్కడికి వెళ్లాలి అనేటువంటి తాపత్రయంతో అక్కడికి చేరుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపు 11, 12, 1 గంట అయినప్పుడు కూడా వాళ్ళకి పెన్షన్లు అందని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఎందుకంటే క్యూ లైన్ లో ఒక పక్క ఎత్తుకున్నట్లయితే ప్రధానంగా సర్వర్లతో పాటు ప్రధానంగా విద్యుత్ సమస్య. సో చాలా బ్యాంకుల్లో విద్యుత్ సమస్య కూడా ఒక విధంగా వృద్ధులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ కరెంటు కోతల వల్ల అక్కడ కంప్యూటర్ సిస్టమ్స్ పనిచేయకపోవడం వల్ల కూడా చాలా మందికి పెన్షన్లు అందడం లేదు. దీంతో వృద్ధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. మనం చూసుకుంటే కడప సమీపంలో చింతకుమ్మతి అనే మండలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులు దాదాపు 12 గంటల వరకు కూడా పెన్షన్ల పంపిణీ జరగకపోవడంతో అక్కడ చాలా వరకు కూడా వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఉదయం నుంచి వచ్చాం, తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు, ఆహారం లేదు. దానివల్ల తాము వడదెబ్బకు కూడా లోనవుతున్నామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అక్షయ. ఓకే రమేష్.